ప్రైజ్లాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ బాగున్నారని తెలుసుకుంటున్నాను. మీరు కూడా బాగుండాలని దేవునికి ప్రార్థిస్తున్నాను. మంచిదండి. ఈరోజు మెలకువగా ఉండడం అంశం గురించి మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. రండి, మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే ఒక మాట మనం చదువుకుందాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవాడై ఉండుడి, బలవంతుడై ఉండుడి అని లేఖనం మనకు తెలియజేస్తామన్నది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో మెలకువగా ఉండుడి, బలవంతుడై ఉండుడి, విశ్వాసం గలవాడు ఉండే దేవుని లేఖనం మనకు తెలియజేస్తుంది. అదే మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనము 8వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక నిబ్రహం కలిగి బుద్ధి గలవారై కదా, నిబ్రహమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహములే ఎవరిని మింగుదునా అని వాడు తిరుగుతా ఉన్నాడు. ఒకసారి మీరు గమనించారా? మెలకువగా ఉండడంలో జరిగేటువంటి పరిణామాలు, మెలకువగా ఉండి దేవుని ప్రార్థించడంలో గొప్ప స్థితిగతులు మనకు కలుగుతాయండి. దేవుడు అన్నాడు, సువార్త గ్రంథంలో ఒక మాట అన్నాడు, మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి, శోధనలో ప్రవేశించకుండా. దేవుని లేఖనం మనకు తెలియజేస్తాం. మనం మెలకువగా ఉండడం, ప్రార్థించడం ద్వారా కలిగే లాభాలు చాలా ఉన్నాయి. ఈ సంగతి మీరు తెలుసుకోవాలని లాభాలు చాలా ఉన్నాయి, మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని మెలకువగా దేవుని స్తుతించడం చాలా మనం మేలు పొందుకుంటాం. అంటే కీర్తనల 103 మొదటి వచనంలో నా ప్రాణమయ యెహోవాను స్తుతించుము, ఆయన నామాన్ని ఘనపరచమని లేఖనం మనకు తెలుసు. కీర్తనలు 104లో యెహోవా నామాన్ని ఘనపరచు, ఆయన స్తుతించడం అని లేఖనం మనకు తెలుసు. కీర్తనలు 113 మొదటి వచనంలో యెహోవాను స్తుతించుడు, యెహోవా సేవకులారా ఆయనను ఘనపరచడం లేఖనం మనకు తెలియజేస్తా ఉంది. కీర్తనలు 106వ అధ్యాయం మొదటి వచనంలో కూడా యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం లేఖనం మనకు తెలుస్తుంది. కీర్తనలు 118 మొదటి వచనంలో చూస్తే యెహోవా దయాళుడు, ఆయన నామానికి మహిమ చెల్లించడం, ఆయన కృతజ్ఞతలు చెల్లించడం లేఖనం మనకు తెలియజేస్తుంది. కీర్తనలు 118 29వ వచనం యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం లేఖనం మనకు తెలియజేస్తారు. అదే కీర్తనలు 136 మొదటి వచనంలో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం లేఖనం మనకు తెలియదు. అదే కీర్తనలు 115 మొదటి వచనంలో మనం చూసిన మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ కృపాసత్యములు నామానికి మహిమ కలుగును గాక. కీర్తనలు 116 5వ వచనం చూస్తే యెహోవా నీతిమంతుడు, దయాదాక్షిణ గల పూర్ణుడు అని మన లేఖనం. అదే కీర్తనలు 119 164 వచనం చూస్తే నీ న్యాయ విధులను బట్టి దినములకు 7 మార్లు నేను స్తుతించుతున్నానని దావీదు భక్తుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. చూడండి పిల్లారా, ఎంత భక్తులు ఏ రకంగా దేవుని గణపరుస్తున్నాడు. అదే కీర్తనలు 148 మొదటి వచనంలో యెహోవాను స్తుతించుడు, యెహోవా సేవకులారని స్తుతించడం లేఖనం మనకు. అదే కీర్తనలు 149 మొదటి వచనంలో యెహోవాను స్తుతించుడు, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడిని. అదే కీర్తనలు 150 అధ్యాయం మొత్తం దేవుని స్తుతించడం, ఆయన ఆలయమును, ఆయన ప్రభావమును స్తుతించడం లేఖనం మనకు తెలియజేస్తాం. నిర్గమకాండం 15వ అధ్యాయంలో చూస్తే మన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు విజయం అనుగ్రహించిన తర్వాత మోసే వాళ్ళందరినీ కూడబెట్టుకొని దేవుని స్తుతించడం ఏ రకంగా అయితే వారి ద్వారా దేవుని ఘనపరిచాడు కదా, దేవుడు గొప్ప కార్యములు చేశాడని లేఖనం మనకు తెలియజేస్తాం. సీసం వల్ల వాళ్ళు మునిగిపోయారు, యెహోవాకు స్తుతి కలుగును గాక అని చెప్పి దేవుని కీర్తన పాడడం ప్రారంభించాడు పిల్లారా. అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూస్తే పరిశుద్ధుడు 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 అనే లేఖనంతో కదా దేవుని లేఖనం మనకు తెలియజేస్తా ఉంది. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఏ రకంగా అయితే దేవుని ఘనపరుస్తున్నా ఒక్కసారి నేను ఆలోచించాల్సిన మనం చేస్తున్నాను మీకండి. అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 13వ వచనం చూస్తే సకల ఐశ్వర్యం ఘనతయు మహిమయు కదా దేవునికి ఆ పరలోకంలో దేవుని ఘనపరచడం కూడా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు నేను ఎందుకు స్తుతించలేకపోతున్నాం, ఎందుకు మెలకువగా ఉండి ప్రభుని ఘనపరచలేకపోతున్నాం అన్నది ఒక్కసారి ఆలోచించాల్సిన మనవి చేస్తున్నానండి. అదే స్తుతించడం ద్వారా జరిగిన విషయాలు ఏంటంటే తెలుసా మీకు చెప్తాను. ఆ కొద్మ సింహం వలె కదా ఎవరిని మింగుదునా అని మొదటి పేతురు 5వ అధ్యాయం మనం 8వ వచనం చూసినట్లయితే ఆ సింహము ఎవరికైతే మెలకువగలేరో వాళ్ళు మింగుదునాను వాడు వేచి చూస్తూ ఉన్నాడు. కనుక వాటిని మనం తిరిగి కొట్టాలంటే ఒక సంస్థను 14వ అధ్యాయము న్యాయాధిపతులు సంస్థను ఏం చేశాడు, తిమాతుకు వెళ్ళి మార్గంలో పోయినప్పుడు ఒక కొద్మ సింహం ఎదురుగా తన బొబ్బరించి తన మీదికి వచ్చిందండి. అప్పుడు సంస్థను మీద దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చినందున ఆ సంస్థలో మేకపిల్లని చించినట్టుగా ఆ సింహాన్ని సంస్థను చించేశాడండి కదా. దేవుడు గొప్ప కార్యం చేశాడు కదా. అలాగే దానియేలు భక్తులను కూడా మనం చూస్తే దానియేలు అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా దానియేలు భక్తిపరుడైన ముమ్మారు ప్రార్థిస్తున్నప్పుడు ఇది వారికి నచ్చక భయంకరమైన అవమానాలతో వారి మీద నింద మోపి దానియేలు ఎలాగైనా చంపాలనే శత్రువు పన్నారు. కానీ దానియేలు ఆ సింహపు గుహలో పడేసిన తర్వాత దేవుడు యాక్షన్ తీసుకున్నాడు. దేవుడు ఎలా యాక్షన్ తీసుకు దానియేలు అసలు ఎవరి కోసం వెళ్ళాడు? దేవుని కోసం వెళ్ళాడు. తన వ్యాజ్యము దేవునికి అప్పగించాడు. ఎందుకంటే మనం వివాదం కలిగినప్పుడు, గొడవలు జరిగినప్పుడు, ఏ విధంగా నీ పట్ల ఏదైనా అపకారం జరిగి ఏది జరిగినా కూడా అది దేవుని మీద వేయాలి, మనం దేవునికి అప్పగించాలి. మనమే యాక్షన్ తీసుకున్నాం, ఆ వివాదం మనమే వాదించినాం అనుకో దేవుడు ఏం వాదిస్తాడు? మరి దేవునికి అప్పచెప్పిస్తే దేవుడు వాదిస్తాడు. అది ఏదో మనమే చూసుకుంటే దేవునికి అవకాశం ఇస్తే దేవుడు ఆ అవకాశాన్ని దాని న్యాయం దేవుడు చేస్తాడు. ఇది దానిలో అలాగే చేశాడు. వాళ్ళు చేసిన విధానం అన్ని తప్పైన దానికి తెలుసు, కానీ దేవునికి గణపరిచేవాడికి ఆయన సత్సంబంధం కలిగి ఉన్నాడు కనుక ఆ దానియేలు సింహపుల నుండి క్షేమంగా బయటికి రావడం మనం చూస్తామని. చాలా మంది అంటారు దానియేలు శాకాహారం తినడండి, మాంసం తినడండి, ఆకుకూరలు తినడానికి దానియేలుకి సింహాలు ముట్టలేదు. ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్, ఇది రాంగ్ మెసేజ్. కనుక మీరు ఒకసారి గమనించాక అదే 6వ అధ్యాయంలో దానియేలు చూస్తే అక్కడ 23వ వచనంలో ఆ అధ్యాయం మొత్తం చదువుకుని మీరు అక్కడ దేవునికి కదా ఈయన భయభక్తి గలవాడైనందున దేవుడు అతన్ని రక్షించిన లేఖనం మనకు తెలియజేస్తా ఉంది. దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటే దేవుడి సమస్తాన్ని యాక్షన్ తీసుకుని దేవునికి కావాల్సింది ఇవి ఆహారం
ఆచారాలు, ఆహారాలు ఇవి కాదండి. దేవునికి కావాల్సింది నీ స్వస్థ బుద్ధి, నీ నమ్మకం, నీ విశ్వాసం. నీతో దేవునికి ఉండేటువంటి సత్సంబంధం తోటి దేవుడు ఆ కార్యాలు చేయగలదు. నీ జీవితంలో కావచ్చు, నా జీవితంలో కావచ్చు. కనుక ఈ రకంగా సింహాల మీద దేవుడు అధికారం మనకు చెలాగించాడు కదా. యోనా కూడా అధికారము కదా. యోనా కూడా పారిపోయినప్పుడు కూడా స్వరచెప్ప ఆజ్ఞించాడు. స్వరచెప్ప దేవునికి లోబడి యోనాను మింగేసిందండి. ఎందుకు తెలుసా? సహజంగా ఈ పశువులు కావచ్చు, మృగాలు కావచ్చు, అన్ని దేవునికి లోబడతాయి. కనుక మనుషుడే లోబడలేకపోతున్నాడు. కనుక మనం అన్నిటి మీద అధికారం మనకిచ్చాడు కదా. మనం దేవునికి లోబడితే సమస్త కార్యాలు మనం చూడగలుగుతాం. పిల్లలు ఒకసారి మీరు గమనించండి. కనుక మెలకుగా ఉండి మనం దేవుని మహిమపరచడం ద్వారా జరిగే పరిణామాలు. ఒకవేళ మన మీద వాదం ఉండొచ్చు, అనేక నిందల అవమానం ఉండొచ్చు, దేవునికి తెలుసు. కానీ దేవునికి అప్పగించాలి. అందుకే కీర్తనలో 55:22 చూసినట్టు నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొని నీతిమంతులను కదలినీయడం లేఖనం మనకు తెలియజేస్తాం. సామెతలు 16:3 చూసినట్టు నీ పనుల భారం యెహోవా మీద ఉంచుమని లేఖనం మనకు తెలియజేస్తాం. అదే మొదటి రాసిన పత్రిక పేతురు 5:7 చూస్తే మీ చింత, ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కానీ మీ చింత యావత్తు ఆయన మీద వేయుడని. ఒకసారి మీరు గమనించారా? చింత యావత్తు ఆయన మీద వేయాలి, భారం ఆయన మీద వేయాలి, యాక్షన్ దేవునికి అప్పగించాలి. సంసోను కావచ్చు, దానియేలు కావచ్చు, షడ్రక్ మెషక్ అబేద్గోలు వారు కూడా కావచ్చు, వారికి అగ్నిగుండం లేచిన తర్వాత యాక్షన్ దేవుని చేతికి అప్పగించారు. వారి వ్యాజ్యము అక్కడ జరుగుతున్న అన్యాయమే జరుగుతుంది కానీ వారికి తెలుసు. కానీ దేవునికి అప్పగించారు. దేవునికి ఆ చాయిస్ దేవునికి అనుగ్రహించారు. ఎందుకంటే ఈ విషయంలో మేము ఏం చేయలేము, మా దేవుడు చేస్తాడు. మేము దేవుని కోసం మేము చేస్తున్నాము, మా కోసం దేవుడు చేస్తాడు. మనం దేవుని కోసం పని చేస్తే మన పని దేవుడు చేస్తాడు. ప్రైజ్ లార్డ్. కనుక మనం మేలుకోకుండా దేవుని మహింపరచడం, దేవుని గణపరచడం నేర్చుకోవాలి. ప్రభులో మనం ధైర్యం గలవారి, నిబ్బరం కలిగి దేవుని గణపరిచేవారిగా ఉండాలి. ఎందుకు నువ్వు వెనక సారిపోతావు? ఎందుకు నమ్మకం ఉంచలేకపోతావు? ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతావు? ఎందుకు దేవుని మీద ఆధారపడలేకపోతున్నావు? దేవుడు సమస్తం చేయగలిగిన దేవుడు, సర్వ మృగములు ఆయన సృజించిన దేవుడు, భూమి ఆకాశం నిర్మాణం చేసిన దేవుడు, నిజమైన తండ్రి, సజీవుడైన తండ్రి, చనిపోయి తిరిగి లేచిన తండ్రి. ఆయన లేని వాటిని ఉన్న వాటిని అన్నిటిని చేయగలడు. బండ నుండి నీళ్లు రప్పించాడు కదా, నీళ్లు లేని చోట నీళ్లు రప్పించాడు. సమస్తము చేయగల దేవుడు. లేని వాటిని ఉన్న వాటిగా చేస్తాడు, ఉన్న వాటిని లేని వాటి కూడా చేయగల దేవుడు. ఆయన రాత్రికి లేదు, ఆయనకు పగలికనే లేదు. దేవుడు సమస్తము ఆయనకు సాధ్యమే. నమ్ముట నీ వల్లైతే సమస్తము సాధ్యమని దేవుడు మనకు లేఖనం తెలియజేస్తామని. పిల్లారా, నీ ఏ అవసరం ఉంది, ఏ అక్కర్లున్నా, ఏ బాధ ఉంది, ఏ చీకు చింతలు ఉన్న దేవుని మీద వేయి. దేవుని యందు విశ్వసించు, దేవుని కనపరచు. దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడు, గొప్ప అద్భుత కార్యం నీ జీవితంలో చేస్తాడు. ఏది దేవునికి విరోధంగా ఏ ఆయుధమును వర్ధిల్లదనే లేఖనం మనకు తెలియజేస్తామని. దేవునికి విరోధమైన ఏ ఆయుధం వర్ధిల్లదనే లేఖనం మనకు తెలియజేస్తాను. కనుక దేవుని కనపరచు, దేవుని మహిమపరచు. దేవుడు గొప్ప కార్యం జీవితంలో చేస్తాడు. ఒక్కసారి గమనించండి, దేవుడు మన దేవుడు చేత కానివాడు కాదండి. నీవు ప్రార్థిస్తే, నీవు ఆయనను అడిగితే నిశ్చయంగా దేవుడు నీ ఎదుట ఆ కార్యం చేయబోతున్నాడు. నిశ్చయంగా నువ్వు నమ్మినట్లయితే గొప్ప ఆశ్చర్యకర అద్భుత కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. నువ్వు నమ్ము, మెలకువగా ఉండు, ప్రభుని ప్రార్థించు. నీ అవసరత నేను అక్కర్లేని ఆయనకు తెలుసు. కానీ నువ్వు మోకరించు, దేవుని అడుగు, దేవుని స్తుతించు, ఆయనను ఘనపరచు. జరిగే పరిణామాలు నువ్వు చూస్తావు. మీరు ఊరుకునే ఉండి చూడుడి, దేవుని ఘనపరచుడు, దేవుడు చేసే కార్యాలు నేను చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. కనుక పిల్లారా, దేవుని మీద ఆధారపడి మెలకువగా ఉండి దేవుని ఘనపరచు. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.